కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షపై పెట్టినటువంటి కేసు పూర్తి నిరాధారమైనది. ఏమాత్రం కూడా అందులో వాస్తవాలు లేవు, ఇదంతా కల్పితం అని చెప్పి నిరూపించేటువంటి ఒక వీడియో బయటపడింది. ఆ వీడియో చూస్తుంటే విరూపాక్షపై బూతులు తిడుతూ రెచ్చిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక అతను తన షర్ట్ తీసివేశాడు, పక్కనే ఉన్నటువంటి తన భార్య బట్టలు కూడా చించివేశాడు. అంటే తను నమ్మిన నాయకుడు కోసం ఇంట్లో ఉన్న భార్యను కూడా వీధిలోకి తీసుకువచ్చి ఆమె బట్టలు కూడా తీసివేసి బజార్లో అవమానించేలాగా స్త్రీని నిలబెట్టి ఈ కేసు విషయంలో విరూపాక్షపై కేసు పెట్టారు. అంటే విరూపాక్ష ఒక దళిత వాడి మీదకి వెళ్ళి వాళ్ళని ప్రశ్నించే క్రమంలో వాళ్ళ ఇంటిపై దాడి చేసి వాళ్ళ వ్యవస్థలను చేసేసి అంటే బట్టలు చింపేసి వాళ్ళ మీద విరూపాక్ష అతని యొక్క అనుచరులు దాడి చేశారన్నట్టుగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ కేసులోనే విరూపాక్షని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఈ బట్టలు చిరిగిపోయినటువంటి లేడీ ఉందో ఆ మహిళ హాస్పిటల్లో అటెండ్ అవటం, హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. అంటే మరి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కోసం అయి ఉండొచ్చు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళా ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అనేటువంటి ఆవిడని వెళ్ళి పరామర్శించుంది. ఈ క్రమంలో విరూపాక్షపై కేసు పెట్టడం జరిగింది. ఈ తతంగం అంతా జరిగేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఇంటిపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేస్తున్నారు అని చెప్పి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి విరూపాక్ష తన కార్యకర్త కోసం అక్కడికి వెళ్ళారు. ఈ క్రమంలో ఇటువంటి దాడులు మంచిది కాదని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన నాగరాజు అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి చేసినటువంటి వీడియోయే మనం చూసాం. ఆ వ్యక్తి చేసినటువంటి తతంగం అంతా వీడియోలో ఉంది. ఈ రకంగా తన వస్త్రాలు తానే చింపేసుకుని విరూపాక్షను నోటుకొచ్చినట్టు తిడుతూ ఆయన మౌనంగానే నుంచున్నారు, ఎవరితోటి మాట్లాడి. ఈ తతంగం అంతా పోలీసులు కూడా చూస్తున్నారు. ఈ జరిగిన ఉదంతాన్ని అంతటిని ఒక కేసుగా మార్చివేశారు. ఆయన దళిత వాడి మీదకి వచ్చాడని, ఇంటి మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలపై దాడి చేశాడు, మహిళలు వ్యవస్థను చేశారన్నట్టుగా కేసు పెట్టి ఈరోజు విరూపాక్షను అరెస్ట్ చేయటం జరిగింది. మరి ఈ వీడియో బయటపడకపోతే అసలు వాస్తవాలు ఏంటన్నది ప్రజలకు తెలిసేదా? ఇది జరిగింది నిజమే అనుకుని ఈ రాష్ట్రంలో అనేక మంది అక్కడ మహిళపై దాడి జరిగింది అన్నట్టుగా ఒకవేళ ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి పరిస్థితికి వెళితే మరి నిజంగా జరిగిందని అనుకుంటే అది ఎంతవరకు న్యాయం? అంటే పార్టీ కోసం భార్య యొక్క బట్టలు కూడా చింపేసి విధంగా ఆమె నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ రకమైనటువంటి అవమానానికి గురి చేసినటువంటి అతను ఏమనాలో కూడా అర్థం కావట్లే. ఈ అవాస్తవాలన్నీ పక్కన పెడితే ఈ తతంగాన్ని అంతా కూడా ఈ కేసుకు సంబంధించి విరూపాక్షను అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఇంటిపైకి వెళ్ళటం, డోర్లు బద్దలు కొట్టేయటం, తాళాలు విరగొట్టేయటం, ఆయన బలవంతంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఉగ్రవాదినో లేకపోతే నరహంతకుండా తీసుకుని వెళ్ళినట్టుగా ఈడ్చుకుని వెళ్ళిపోవటం, ఆ తతంగం అంతా కూడా అక్కడ సీసీటీవీ కెమెరాల్లో సీసీటీవీ ఫుటేజ్లో నమోదు అవుతుంది కాబట్టి, అక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను కూడా పట్టుకుని పోలీసులు వెళ్ళిపోయారంటే ఒకవేళ జరిగేటువంటి ఈ అక్రమ అరెస్టుకి సంబంధించి ఏ విధమైనటువంటి నామరూపాలు కూడా లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నించారా? అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇటువంటి కేసులు పెట్టి వేధించాలనుకుంటే అది ఎంతవరకు న్యాయం? ఇదే అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నేతపై కూడా ఇటువంటి అక్రమ కేసులే పెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఒక ఎత్తు అయితే, ఈ జరిగిన వాస్తవాన్ని తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఒక మహిళపై దాడి చేశారంటూ, వ్యవస్థకు గురి చేశారంటూ, దళితవాడి మీదకి వెళ్ళిపోయారంటూ వార్తలు ప్రసారం చేసి పూర్తిగా ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఉంది. వాస్తవానికి జరిగింది ఏమిటి? ఆయన మౌనంగానే ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడలేదు. వీళ్ళు ఎన్ని తిడుతున్నా, వీళ్ళ దుర్భాషలాడుతున్నా మౌనంగా నుంచుని చూస్తున్నాడు. ఎందుకంటే ఏం జరగబోతుందో ఆయన ముందే ఊహించేసి ఉంటాడు. కానీ ఈ రకంగా తన భార్య వస్త్రాలు అతనే చింపివేసి ఎమ్మెల్యే చింపేశాడు అన్నట్టుగా కేసు పెట్టేంత స్థాయికి వెళ్ళిందంటే రేపు ప్రొద్దుట ఈరోజు అధికారం ఉంది కదా అని ఈ రకమైనటువంటి కేసులు పెడితే రేపు ప్రొద్దున 2029లో ఒకవేళ అధికారం మారి పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇటువంటి కేసులు పెడితే ఎవరైనా హర్షిస్తారా? వాస్తవాలు ఆలోచించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంది. ఇటువంటి కేసులు పెట్టేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా ఉపయోగించుకుని కూనీ చేస్తున్నారు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు చూస్తుంటే ప్రస్తుతం ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కూడా బలైపోయారు. ఒక తప్పుడు కేసులో ఆయన అరెస్ట్ చేశారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు చూసాం మరొక ఎవరు మాజీ ఎంపీ
గోరంట్ల మాధవ్ను కూడా అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మనం చూసాం. ఒక మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి ఆయన కూడా ఒక రౌడీని ఈడ్చుకుపెట్టుకుపోయినట్టు ఈడ్చుకుపోతున్నటువంటి పరిస్థితి. అంటే మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళెవరిని కూడా ప్రజల్లో తిరగనివ్వకూడదు, భయభ్రాంతులకు గురి చేయాలన్నట్టుగా ఇటువంటి కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు చూస్తున్నట్లయితే, తాజాగా విరూపాక్షపై పెట్టిన కేసుకు సంబంధించి ఇప్పుడు బయటపడినటువంటి ఈ వీడియోకు సంబంధించి అధికార కూటమి పార్టీ నేతలు ఏ సమాధానం చెప్తారో వేచి చూడాలి.